ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రోజా, ఫంక్షన్ అవ్వగానే ఈ మణిహారం నాకిచ్చేసేయ్. నేను జాగ్రత్తగా దాస్తాను. ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ అప్పుడు వేసుకోవాలి గాని ఎప్పుడూ మెడలో ఉంచటం మంచిది కాదు. ముఖ్యంగా నీ దగ్గర ఉండడం చాలా ప్రమాదం. నేను లాకర్లో జాగ్రత్తగా దాచిపెడతాను కదా. సంస్థానానికి తిరిగి పంపించానని చెప్పు. అది అక్కడే ఉండాలి అని చెప్పు. మీరు అడిగారని, మీకిచ్చిన మాట కోసమని సంస్థానం నుంచి తెప్పించాను. మళ్ళీ తిరిగి ఈ హారాన్ని సంస్థానానికే పంపించేయాలి కదా అత్తయ్య గారు. అదేంటి? హారాన్ని తీసుకుని నీ కోడలుగా వస్తానని అప్పుడన్నావు. హారాన్ని ఎలాగైనా తీసుకొస్తాను, రిసెప్షన్ జరిపించండి అని చెప్పావు. ఇప్పుడు రిసెప్షన్ పూర్తయిపోగానే ఆ రాజమణిహారం తీసుకెళ్ళిపోతానంటే ఎలాగా? మీకివ్వాలి, మీ దగ్గరే ఉంచాలని నాకు కూడా ఉంది. కానీ నేనింకా సంస్థానం బాధ్యతలు స్వీకరించలేదు కదా. నేను ఆ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారపూర్వకంగా ఈ రాజమణి హారం నా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఈ హారాన్ని మీకు ఇవ్వచ్చు. అత్తయ్య గారు, ప్రస్తుతానికైతే ఫంక్షన్ పూర్తి కాగానే ఈ హారాన్ని సంస్థానానికి పంపిస్తాను. అత్తయ్య గారు, అరుణ్ సార్ ఎదురు చూస్తూ ఉంటారు. నేను వెళ్తాను. ఏంటిది కొత్తగా మాట్లాడుతోంది? ఉన్నట్టుండి ఆ రాజమణిహారాన్ని సంస్థానానికి పంపించాలి అంటుందేంటి? ఇది దీని ఆలోచనేనా, లేక ఈ ఆలోచన వెనక ఎవరైనా ఉన్నారా?